హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బందిని పెళ్లి బంధంలో పార్ట్ 2. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మామయ్య, నేను ఈవినింగ్ ఊటీ వెళ్తున్నాను. మమ్మీని చూడ్డానికి 4 రోజుల తర్వాత వస్తాను అంది సియా. అలాగే, జాగ్రత్తగా వెళ్ళిరా. ఏదైనా అవసరం ఉంటే మేనేజర్కి కాల్ చెయ్యి అన్నాడు కిషోర్. థ్యాంక్ యూ మామయ్య. మామయ్య, మీకు చిన్న రిక్వెస్ట్ అంది సియా. చెప్పు అన్నాడు ఆయన. మమ్మీ ఒకసారి రాజ్ని కలవాలి అని నేను వెళ్ళిన ప్రతిసారి నన్ను అడుగుతుంది. ఏదో వంక చెప్పి తప్పించుకుంటున్నాను. ఇందాక ఆయనకి పలకరిస్తే నా మాట వినకుండా వెళ్ళిపోయాడు. ఒక్కసారి మీరైనా చెప్పా. ఆ మాట కంప్లీట్ కాకముందే ఆగిపోయింది సియది. అసలు ఇదంతా నీ వల్లే. మీ పెళ్లి జరిగి 3 సంవత్సరాలు. ఇన్ని రోజులుగా వాడిలో చిన్న మార్పు వచ్చిందా? ఇంకేం రిక్వెస్ట్ చేయాలి వాణ్ణి? అడిగాడు కోపంగా కిషోర్. నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ రాజు నన్ను చూస్తేనే అసహించుకుంటాడు మామయ్య అంటుంది సియా. అవన్నీ మీ పర్సనల్ మ్యాటర్స్, నాకు చెప్పకూడదమ్మా. పెళ్లి సమయంలో నేను చెప్పింది గుర్తుందా? నా కొడుకు చాలా మొండివాడు. అడ్డదారుళ్ళు తొక్కుతాడు, అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతాడు. ఎవరిని లెక్క చేయడు, పట్టించుకోడు. వస్తే గిస్తే నీ వల్ల మార్పు రావాలి వాడిలో అని. కానీ నువ్వేం చేశావు? యువర్ ఫెయిల్యూర్ షియా. నా నమ్మకాన్ని వమ్ము చేశావు. నువ్వు చాలా తెలివైన దానివి, చాలా నేర్పుతో వాడిలో మార్పు తెస్తావు అనుకున్నావు. కానీ 3 ఏళ్లకే నాకు కంప్లైంట్ చేస్తున్నావు నువ్వు అని కిషోర్ అనగానే, మరి ఈ 3 ఏళ్లలో నా ప్రయత్నంలో భాగంగా నేనెంత పెయిన్ అనుభవించి ఉంటాను మీకు తెలియదు మామయ్య అంటుంది సియా. అది నీ తలరాత. 3 ఏళ్లు కాదు, 100 ఏళ్లు కూడా వాడితోనే ఉండాలి, తప్పదు. ఇది 3 ముళ్ళ బంధం అంటాడు కటువుగా కిషోర్. అంటే నాకు ఆత్మాభిమానం లేదంటారా? నేను మనిషిని కానా? చెక్కతో తయారు చేశారా నన్ను? నాకు విలువ లేని చోట ఉండడానికి మనసు ఒప్పడం లేదు మామయ్య అంటుంది బాధగా సియా. నీ మాటలకు సమాధానం ఇదిగో, ఈ హాస్పిటల్ బిల్స్ మాత్రమే అంటూ ఫైల్ ముందలేశాడు. అవి తన తల్లికి జరుగుతున్న ట్రీట్మెంట్ కి సంబంధించిన రిపోర్ట్స్ అండ్ బిల్స్. వాటిని చూడగానే ఆమెలో ఏడుపు పొంగుకొచ్చింది. అన్నిటికీ ఒప్పుకొని ఈ బంధానికి మొదలు పెట్టి ముడు పెట్టుకున్నావు. ఇప్పుడు ఇచ్చిన మాట వెనక్కి తీసుకుంటాను, ఈ బంధం నుంచి విడిపోతాను అంటే ఎలా అని ఆయన అడిగారు. ఇక సియా దగ్గర సమాధానం లేదు, ఏడుపు తప్ప. ఒకవైపు తన ఆత్మాభిమానం, మరొక వైపు తల్లి ఆయుష్. ఇక అక్కడ ఉండలేక వెంటనే తన రూమ్ కి పరిగెత్తింది సియా ఏడుస్తూ. అలా ఏడుస్తూ వెళ్తున్న సియని చూసి సంపత్ చాలా బాధపడ్డాడు. కిషోర్ దగ్గరికి వచ్చి, ఏంటన్నయ్యా ఇది? వాడి వల్ల ఆ అమ్మాయి సుఖపడింది లేదు, మనం చూస్తూనే ఉన్నాం తన బాధ. అది చెప్పుకోవడానికి కూడా ఆ అమ్మాయికి ఎవరూ లేరు. ఇంకా మీరు కూడా ఇలా బాధ పెడితే ఎలా అంటాడు సంపత్. తప్పట్లేదు సంపత్, వాడు మారాలి. వాడు మారాలి అంటే ఒక బంధంలో చిక్కుకొని ఉండాలి. ఆ బంధమే పెళ్లి అన్నాడు కిషోర్. అలా అని ఒక ఇంటి బిడ్డని బాధ పెడితే మనకి బాగుంటుందా అన్నయ్య అని అడిగాడు సంపత్. అది నాకు అనవసరం. సియా అన్నిటికీ ఒప్పుకుంటేనే ఈ పెళ్లి చేశాను. ఇప్పుడు బాధ అంటే నేనేం చెయ్యాలి? తను బాధపడుతున్నా, భయపడుతున్నా భర్తను మార్చుకోవాల్సిన బాధ్యత ఆ అమ్మాయి పైనే ఉంది. ఆత్మాభిమానం అంటూ తన బాధ్యతను మర్చిపోతే ఎలా అడిగాడు ఆయన. మరి సియా ఒక్కదానికేనా బాధ్యత? వాడికి లేదా ఆ బాధ్యత అడిగాడు సంపత్. అదే తెలియట్లేదు వాడికి. ఇప్పుడు వయసు ఉంది అని వాడి ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాడు. 4 రోజులు పోతే ఎవరేంటో వాడికే తెలుస్తుంది. చూడు, నిన్న నైట్ మన కంపెనీ మోడల్ గా ఆ క్రిస్టియానాని అగ్రిమెంట్ సైన్ చేశాడు. ఇటలీ నుంచి మోడలింగ్ అవకాశాల కోసం ఇండియా వచ్చింది. అందరూ రిజెక్ట్ చేశారు. ఎలా పట్టిందో మన వాణ్ణి పట్టుకుంది. ఇప్పుడు పాపులర్ మోడల్ అయ్యింది. అదంతా వీడి వల్లనే కదా. ఇప్పుడు దాని రేంజ్ మారిపోయింది. ఇప్పుడైనా వదులుతుందా వాణ్ణి? ఎవరిని అడిగి సైన్ చేశావు?
మాకు ఈ మోడల్ వద్దు అని ఇప్పుడు నేనంటే నీ ఆఫీస్ వద్దు, నీ కంపెనీ వద్దు అంటూ దాని ఫ్లాట్ లో వెళ్లి కూర్చుంటాడు. అందుకే నేను కూడా భరిస్తున్నాను. అదే లోకంగా బతుకుతున్నాడు. ఎంత బాధగా ఉంటుంది నాకు. నేను నా భార్యను నిర్లక్ష్యం చేశాను అంట. అందుకే తన తల్లి చనిపోయింది అంటాడు. మరి వాడేం చేస్తున్నాడు సియా విషయంలో? అది అడిగేవాళ్ళు లేరని చెలరేగిపోతున్నాడు. ఒక రకంగా నన్ను బాధ పెట్టాలని చూస్తాడు అని చాలా బాధగా ఫీల్ అవుతాడు కిషోర్. రిలాక్స్ అన్నయ్య, మీరే అందరికీ ధైర్యం. అలాంటి మీరే బాధపడితే ఎలా? చూద్దాం, వాడికి నేను చెప్పి చూస్తాను క్రిస్టియానాని క్యాన్సిల్ చేయడానికి అంటాడు సంపత్. ఇంకా ఎక్కడ క్యాన్సల్ అయిపోయింది, రేపు షూటింగ్ కి వస్తుంది. నా ముందు ఎంత ఫోర్స్ కొడుతుందో తెలుసా? గుండె మండిపోతుంది నాకు దాన్ని చూస్తే. ఇక షూటింగ్ స్పాట్ కి వీడు కూడా తగలడతాడు. ఇద్దరు కలిసి షూటింగ్ టైంలో బయటికి వెళ్తారు. కంపెనీ టైం వేస్ట్ చేస్తారు. నేను భరించలేను. ఈ షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు నువ్వు చూసుకో అన్నాడు కిషోర్. అలాగే అన్నయ్య, నేను చూసుకుంటాను, మీరు టెన్షన్ అవ్వకండి. ఆఫీస్కి వెళ్తున్నారా అన్నాడు సంపత్. అవునరా, వెళ్తున్నాను అంటూ బయలుదేరుతాడు కిషోర్. పడుకున్న సియా కంట్లోంచి వాటర్ కారిపోతున్నాయి. అప్పుడే తన తలపైన చెయ్యి పడింది. ఉలిక్కి పడి చూస్తే శాంతి. ఆంటీ మీరా? పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా అంటూ కళ్ళు తుడుచుకుంది సియా. పర్వాలేదులే. సియా, ఏంటి రెడీ అవ్వట్లేదా? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానన్నావు అడిగింది శాంతి. లేదు, రేపు ఈవినింగ్ వెళ్తాను, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి అంది సియా. ఆఫీస్ ఎప్పుడూ ఉండేదే, దానికోసం నీ జర్నీ ఆపుకుంటావా అడిగింది శాంతి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.